ఒక అడవిలో ఒక సింహము, ఒక ఏనుగు ఉండేవి. ఆ రెండింటికి కూడా తామే బలవంతులమని చాలా పొగరుగా ఉండేది. ఒకరోజు ఆ అడవికి రాజు ఎవరు అనే విషయంలో వాటిలో వాటికే గొడవ మొదలయ్యింది. నేను రాజునంటే నేను రాజును అంటూ గొడవకు దిగారు. సింహము, ఏనుగు గొడవ పడుతుంటే అడవిలోని జంతువులన్నీ చాలా భయంతో వణికిపోయాయి. అప్పుడు సింహము ఏనుగుల దగ్గరికి ఒక నక్క వచ్చి, మీకు ఒక పోటీ పెడతాను, ఎవరు గెలుస్తారో వాళ్ళే ఈ అడవికి రాజు అని చెప్పింది. ఆ విషయంకై ఏనుగు, సింహం కూడా సరే అన్నాయి. నక్క ఏనుగును పిలిచి, ఈరోజు చీకటి పడేలోపు నువ్వు ఒక జింకను వేటాడి పట్టుకొని రావాలి అని చెప్పింది. అలాగే సింహాన్ని పిలిచి, ఈరోజు చీకటి పడేలోపు నువ్వు ఒక పెద్ద చెట్టును వేర్లతో పాటు పెరుక్కొని రావాలి అని చెప్పింది. రెండూ సరే అంటూ అడవిలోకి పరిగెత్తాయి. కానీ చీకటి పడేలోగా ఏనుగు జింకను పట్టలేకపోయింది, సింహము చెట్టును పడగొట్టలేకపోయింది. అప్పుడు నక్క సింహము, ఏనుగుతో ఇలా చెప్పింది, ఈ అడవిలో ఒక్కొక్క జంతువు ఒక్కొక్క పని చేయగలదు. అందరూ అన్ని పనులు చేయలేరు. ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అడవిలోని జంతువులన్నీ సమానమే అని చెప్పింది. అప్పటి నుంచి అడవిలోని జంతువులన్నీ కూడా ఆనందంగా ఆడుతూ పాడుతూ జీవించసాగాయి.